8 రోజులుగా రోడ్డు మీద కూర్చొని జీతాలు పెంచమని అడుగుతుంటే యాజమాన్యం పట్టించుకోపోవడం దారుణమని కార్మికులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరులోని ప్రైవేటు థర్మల్ కేంద్రం ఎదుట కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారంతో 8వ రోజుకి చేరుకుంది. జీతాలను పెంచాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, కార్మికుల ఆందోళన పట్ల యాజమాన్యం స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ నాయకులు గడ్డం అంకయ్య మాట్లాడుతూ యాజమాన్యం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు కార్మికులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కంపెనీలో గత 14 సంవత్సరాల నుంచి మా వాళ్ళు అంతా బొగ్గులైతేమి, స్కిల్డ్ అయితేమి, అండర్ స్కిల్డ్ అయితేమి, సిమిస్ట్ అయితేమి అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బూడిదలో కోరు యాటు తెలుసు, లక్షల టన్నులు కృష్ణపట్నం పోర్టులో ఇతర దేశాల నుంచి ఇక్కడి నుంచి కన్వేర్ బిడ్లు అక్కడికి వస్తుంటే ఆ బిడ్లు ఇచ్చే మా కార్మికులంతా ఆ బొగ్గులంతా పనిచేస్తూ చిమ్మే పని, ఊడ్చే పని. ఆ రోజు పబ్లిక్ ఏం చెప్పారు, భూములు ఇచ్చిన వాళ్ళకి, స్థానికులకి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు, ఇవ్వాల దాని మీద అనేక పోరాటాలు చేస్తున్నాం. అయినా కూడా ఈరోజు ఈ కంపెనీలో శ్రమజీవులైనటువంటి మా కార్మికులు నిరంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా గొడ్డు సేకరణ చేస్తున్నారు, చేయించుకుంటున్నారు కూడా గొడ్డు సేకరి. అది చేయించుకోకపోగా వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తున్నారంటే లేడీస్కి 6,000, 5,000 ఇస్తున్నారు. మగవారికి అంతలా కోలియార్డ్లో పనిచేస్తూ ఉంటే 11,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాలు మాకు సాలట్లేదు. ఈరోజు నిత్యావసర వస్తువులు ఈ దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. అయినా కూడా అనేక నష్టాలకి వ్యాధులు ఇచ్చినా, క్యాన్సర్ ఇచ్చినా, మా ఇళ్ల మీద మా నీళ్ళలో తాగే నీళ్ళలో తినే అన్నంలో బూడిద పడుతూ ఉంది, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అయినా కూడా భరిస్తూ ఉన్నాం. అయినా కూడా ఏదో కంపెనీ పడ్డది, మా బతుకుల కోసం ఏదో చేసుకోవాలని నేను శ్రమిస్తుంటే ఆ శ్రమకి ఎలగట్టకుండా మా కష్టానికి వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకి మాకు సాలినంత జీతం. కాబట్టి మా వాళ్ళు అందరూ కలిసి దీన్ని ఎలా ఇదేనా, మా గుడిసే చేసుకోవటమేనా, దీని పరిష్కారం లేదా ఏందని చెప్పి మా వాళ్ళు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అందుకోసం ఏంటంటే మాకు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఆడ మనిషికి, మగైన ఆడ మనిషి అని ఒకటే జీతం, ఒకటే కూలి ఇవ్వాలి. కాబట్టి దీని మీద ఆందోళన చేస్తున్నారు మా వాళ్ళు. దీనికి యాజమాన్యం గుర్తించి మా కార్మికులు తగ్గట్టు, మా శ్రమ తగ్గట్టు వాళ్ళు గుర్తించి మా డిమాండ్లు వాళ్ళు ఒప్పుకొని కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందుకోసం ఈ ఉద్యమాన్ని మా నిరంతరం కొనసాగుతాము. దీని ఎలాంటి కూడా మాకు లేదు. మాకు ఈ ఉద్యమాన్ని మాకు యాజమాన్యం వచ్చిందాకా, యాజమాన్యం వచ్చి మా పరిష్కారం మా డిమాండ్ పరిష్కరించిందాక ఏ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి దీని కోసం సెలవు తీసుకున్నాం. 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. మేము చేసే చాకరీ ఎవరూ చేయటం లేదు. మాకు ఇచ్చే ఈ జీతాలు మాకు చాలటం లేదు. మేము జీతాలు పెంచమని కనీసం 10 రోజుల నుంచి ఏం అరవకుండా, ఏం చేయకుండా మేము నిర్ధారంగా కూర్చొని చేస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మీరు వచ్చి మాకు న్యాయం చేస్తారా? మేము నెలైనా ఇక్కడే ఉంటాము. మాకు న్యాయం జరిగిందాక మేము రాము. మాకు జీతాలు పెంచాలి. కలెక్టర్ ఆర్డర్ ఎట్టిస్తే మాకు అట్లా జీతం ఇవ్వాలి. ఈ 4 గ్రామాలకు సంబంధించి లేడీసు ముఖ్యంగా మాకు న్యాయమైన జీతం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 8 రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మేము కోరేదంటే ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వచ్చి పాల్గొని ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మాకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుతూ, సంస్థలో పనిచేసే వాళ్ళం కాబట్టి సంస్థ ప్రయోజనాలు మనకు అవసరం కాబట్టి కార్మికులందరూ కూడా మా ఊరిలో ఉన్న ఈ పరిశ్రమని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటే ఈరోజు కార్మికులు ఎటువంటి లాండ్ ఆర్డర్ని క్రియేట్ చేయకోకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ గౌరవాన్ని మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచించి కార్మికులతో వెంటనే వచ్చి చర్చలు జరిపి కార్మికుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కార్మికుల సమస్యల పరిష్కారం కాని పక్షంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కంపెనీలోకి వచ్చి అప్పుడు ఆయన జీతాలు పెరగలేదు, 40 రూపాయలు 200 పెంచుతానే ఉన్నారు. ఏమని అడిగితే మా గేట్ బస్సులు అడుగుతున్నారు, మీరు చేస్తే చేయండి లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, మేము ఏం కోరుకోవట్లా, మాకు జీతాలు పెంచితే చాలు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.